ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్పకు ఇది కొనసాగింపు. ఆ మూవీ పెద్ద హిట్ కావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. చివరికి ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ వాయిదా పడుతుందట. షూటింగ్ పూర్తి కాకపోవడం కారణంగా సినిమాని వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణకి ఇంకా 2 నెలలు పడుతుందని, దీంతో రిలీజ్ డేట్కి పూర్తి కావడం కష్టమని, అందుకే వాయిదా పడే అవకాశం ఉందట. దీనికి సంబంధించి టీం మల్లగుల్లాలు పడుతోంది. టీం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యాలనుకుంటున్నారట. క్రిస్మస్ సందర్భంగా విడుదల చెయ్యాలనుకుంటున్నారట. ఇదే ఇప్పుడు కొత్త రచ్చకి దారితీస్తోంది. ఇది మెగా ఫ్యామిలీల మధ్య వివాదానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సుకుమార్ చేసిన పనికి బన్నీ, చరణ్ కొట్టుకునే పరిస్థితి నెలకొంది. రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. ఇంకా చాలా షూట్ చేయాల్సి ఉంది. అయితే రిలీజ్ మాత్రం ఈ ఏడాది చివర్లో చెయ్యాలనుకుంటున్నారట. క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశగానే మూవీ చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ క్రిస్మస్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. పుష్ప 2, గేమ్ చేంజర్ ఒకేసారి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ రెండూ పోటీ పడితే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవ పీకకి చేరుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇది మెగా ఫ్యామిలీని, ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. దీంతో పెద్ద గొడవ నడుస్తుంది. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, బన్నీలు పోటీ పడితే ఆ వివాదం మరింత పీకకి చేరుతుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చేస్తారనేది చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నారు. సునీల్, అనసూయ వంటి వారు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరిగిందని, థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుని 1000 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. గేమ్ చేంజర్ ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.